సీఎం రేవంత్ రెడ్డి దెబ్బకు కేటీఆర్ కక వికలమైపోతున్నాడు. మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలవకపోతే తన బిల్డప్ కు బాండ్ పడుతుందని గజగజ వణుకుతున్నాడు. అందుకే చైర్మన్ పీఠాలు గెలుచుకునేందుకు బీఆర్ఎస్ అడ్డదారులు తొక్కుతోంది. నాయకులు తప్పితే క్యాడర్ లేని బీజేపీతో సీక్రెట్ ఒప్పందం చేసుకుంటోంది. ఇద్దరు దొంగలు ఒక్కటై చాలా మున్సిపాలిటీల్లో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఎక్కువ స్థానాలు గెలిచిన వారికి చైర్మన్, తక్కువ గెలిస్తే వైస్ చైర్మన్ అని అగ్రిమెంట్ రాసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల వరకు రెండు పార్టీలను విలీనం చేసుకుని భారత జనతా సమితిగా ప్రకటించుకుంటున్నాయి. నాకిన్ని నీకిన్ని సీట్లని ఢిల్లీ పార్టీ, గల్లీ పార్టీ గలీజు రాజకీయాలు చేస్తున్నాయి. పైకి ఫైటింగ్, లోపల హగ్గింగ్. చీకటి పడితే చాలు ఫామ్ హౌజ్లలో కూర్చొని ముందే చైర్మన్ పీఠాలు పంచుకుంటున్నారు. కేటీఆర్ తన స్పీచ్లతో నోటి తీట తీర్చుకుంటున్నాడు. ఆ సరుకు లేని మాటలకు ఓట్లు రాలవని తేలిపోయింది. ఇటు బండి సంజయ్ నుంచి కిషన్ రెడ్డి వరకు అందరూ తొడలు కొట్టినా గెలవలేమని గులాబీ పార్టీతో కమలం పువ్వుకు దోస్తీ కుదుర్చుతున్నారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ కు గెలుస్తామన్న ధీమా కూడా లేదు. ఇక కేంద్రంలో బలంగా ఉన్న లోకల్లో బీజేపీ సున్నా. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించి ఒంటరిగా పోరాడలేక గెలవలేక దొంగ ఒప్పందాలు చేసుకుంటున్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలది ఫెవికాల్ బంధమని సీఎం రేవంత్ రెడ్డి ముందే చెప్పారు. ఆ మాట నిజమన్నట్లుగా కొన్ని చోట్ల బయటకు తెలిసేలా నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలో కారు కమలం కలిసిపోయాయి. దేవరకద్ర, భూత్పూర్ లో సైతం గులాబీ రంగు, కాషాయం కౌగిలించుకుని మరీ ప్రచారం చేసుకుంటున్నాయి. మరికొన్ని చోట్ల తేలుకుట్టిన దొంగల్లా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఫండింగ్ కూడా ఇస్తూ ఉండడం సిగ్గుచేటు. ఫెవికాల్ పార్టీల లక్ష్యం కాంగ్రెస్ ను దెబ్బతీయడమే. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా, దొంగ వ్యూహాలు పన్నినా ఆ పార్టీలు గెలిచేది లేదు, చచ్చేది లేదు.